క్షమించాలి, ఎందుకంటే ఒకరిని కలిసేది ఉంది అర్జెంటుగా. ముఖ్యులందరిది విందామని చాలాసేపు కూర్చున్నాను నేను. వేదిక మీద ఉన్న విద్యార్థి ఉద్యమ వేదిక మిత్రులందరికీ కూడా పేరు పేరున వందనం. మనం ఏర్పరచుకున్నటువంటి విషయం బద్రి నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్న సమావేశంలో నేను ఒక కార్యాచరణ స్పష్టంగా ఉంటే మంచిది. కార్యాచరణ లేకుండా ఆ క్షణానికి ఏది వస్తే అదే మనం మాట్లాడుకొని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. మీరు సమావేశం పెట్టిండ్రు, విద్యార్థి ఉద్యమకారులను ఐక్యం చేద్దాం. విద్యార్థి ఉద్యమకారులను ఐక్యం చేయండి. విద్యార్థి ఉద్యమకారుల డిమాండ్లు కూడా చాలా స్పష్టంగా ఇక్కడ రాసిపెట్టిండ్రు. ఆ రాసిపెట్టినటువంటి డిమాండ్ల ప్రాతిపదికన ఐక్యం చేయాలనేది నిర్ణయం, మీరు తీసుకున్న నిర్ణయం, నాది కాదు నిర్ణయం. దానికి సంఘీభావం తెలిపేటువంటి లక్ష్యంతో నేను ఇవాళ ఇక్కడి దాకా రావటం జరిగింది. ఈ క్రమంలో నేను ఒక 3 విషయాలు మీ ముందు పెట్టదలిచాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, విద్యార్థులు చాలా కీలక పాత్ర పోషించారు. అరుణ్ కుమార్ గారు, గాలి వినోద్ గారు వివరించారు. నేను మళ్ళీ మిగతా విద్యార్థి మిత్రులు కూడా చెప్పినారు, వివరాల్లోకి పోను. అరెస్టులు అయ్యారు, ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు, చాలామంది విపరీతంగా పోలీసు లాఠీ దెబ్బలకు బలైనటువంటి వాళ్ళు ఉన్నారు. తమ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా పోరాటం చేశాను. ఈ పోరాటాల ప్రభావానికి ఒక సాక్ష్యము డిసెంబర్ 9 ప్రకటన. ఆ రోజు విద్యార్థులు కనుక చలో హైదరాబాద్ పిలుపు ఇవ్వకపోయి ఉంటే ఆ ప్రకటన సాధ్యమయ్యేది కాదు. మిగతా ఉద్యమము దాని గరిమి ఉంది, కాదని అంటలేం. కేసీఆర్ దీక్ష ప్రభావం కూడా ఉంది, కాదని అంటలేం. కానీ ఆ రోజు తక్షణం నిర్ణయం తీసుకోవటం వెనకాల విద్యార్థుల యొక్క ఊరేగింపు, చలో హైదరాబాద్ కార్యక్రమం, చలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపు యొక్క ప్రభావం ఉంది. అది జరగకపోయి ఉంటే, నిర్ణయం ఆలస్యమైతే చాలా ప్రమాదం అనే అభిప్రాయం ఢిల్లీ ప్రభుత్వానికి కలగటం, ఆ రోజు ఆ ప్రకటన రావటం మనందరికీ తెలుసు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పాత్ర ఎంత తీవ్రంగా ఉంది అని మనం అర్థం చేసుకోవటానికి ఒక సాక్ష్యంగా దాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. మన మీద 3 రకాల బాధ్యతలు తక్షణం ఉన్నాయి. ఈ బాధ్యతలను ముందు మనం సీరియస్గా తీసుకుందాం. మొదటిది, యూనివర్సిటీల్లో విద్యార్థులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలు ఇప్పటి వరకు రికార్డు కాలేదు. ఆ క్రమంలో ఎదుర్కొన్నటువంటి దాడులు, ఆ క్రమంలో జరిగినటువంటి ఆందోళనలు, ఇవేవి కూడా ఇప్పటి వరకు రికార్డు కాలేదు. మనందరి మీద ఉన్న మొదటి బాధ్యత ఏంటంటే, ఆయా యూనివర్సిటీల్లో జరిగిన పోరాటాలను ముందు మనం గ్రంథస్థం చేసే ప్రయత్నం చేద్దాం. కాకతీయ యూనివర్సిటీ, మనకు మిత్రులు ఉన్నారు ఇక్కడ, 2 కీలకమైన యూనివర్సిటీలు. రెండవది మన ఉస్మానియా యూనివర్సిటీ. ఇవి మాత్రమే కాకుండా తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు కానీ, శాతవాహన కానీ, ప్రతి యూనివర్సిటీలో ఏదో ఒక స్థాయిలో ఆందోళనలు జరిగినాయి. ఈ ఆందోళనలను మొట్టమొదట రికార్డు చేసే బాధ్యత ఒకటి సీరియస్గా తీసుకోవలసిందిగా కోరుతున్నాం. రెండవది, చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమము చాలా స్పష్టంగా ఒక భవిష్యత్తు తెలంగాణకు సంబంధించిన చిత్రపటాన్ని తయారు చేసుకున్నది. రేపు వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఒక పార్శ్వం మాత్రమే. వాస్తవానికి దీనికి ఉన్న 4వ కీలక పార్శ్వం ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ నిర్మాణము సాధ్యమవుతుంది అని. బాధ్యతగా ప్రభుత్వాలు పనిచేస్తాయి, ఇక్కడి వనరులు ప్రజలకు దక్కుతాయి, ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇవి ఆ రోజు మనం కలగన్నాం. ఈ కలగని దాన్ని సాధించుకునేటువంటి లక్ష్యంతో పోరాటం చేసినాం. ఈ లక్ష్యాల అమలు కోసం నిరంతరము మనము ప్రతిపాదనలు తయారు చేయటము, కార్యాచరణను ముందుకు తీసుకుపోవటం మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. ఇందులో భాగమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల పరిరక్షణ కానీ, వాళ్ళ పాత్రను విస్తృతపరిచే అంశం కానీ, సామాజిక ఆర్థిక జీవితంలో పాత్రను విస్తృతపరిచే అంశం కానీ, మనం అనుకున్న ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరినాయి, ఏ మేరకు మనం ముందుకు పోగలిగినము అనేది మనం నిరంతరం సమీక్షించుకోవటం,
వీటిని సాధించేటువంటి లక్ష్యం కోసం మనం ప్రయత్నం చేయటం, ఇది మన ముందు ఉన్నటువంటి రెండవ కర్తవ్యం. మూడవ కర్తవ్యము, ఉద్యమకారుల చాలా వరకు చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి వాళ్ళ హక్కుల కోసం మనం చేయవలసినటువంటి ప్రయత్నం. ఈ మూడు చాలా కీలకమైనవి. ఇందులో వ్యక్తులను ప్రధానం చేసి చర్చ చేయటానికి వీల్లేదు. ఉద్యమకారులనే సమూహాన్నే ప్రధానం చేసి మనం చర్చ చేయాలి. ఆ సమూహానికి ఉమ్మడిగా మనం లాభం చేకూర్చడానికి, ఒక పాత్ర కల్పించడానికి సమాజ నిర్మాణంలో ఏం చేయాలనేది, అందుకు జరగవలసిన కార్యక్రమాలు ఏంటి అనేది మనం కొంత స్పష్టత ఉండాలి, దానిపైన దృష్టి పెట్టాలి. దానికోసం మనం సీరియస్గా ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. ఈ పనులు చేయటం మనకు అవసరం. 69 ఉద్యమము రికార్డు కాలేదు. కొంత మేరకు అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఆయన థీసిస్ కోసము ఆయన రాసినదే ఉంది, కానీ ఇప్పటి వరకు అది రికార్డు కాలేదు. ఈ మలిదశ ఉద్యమం ఎట్లా జరిగిందనేది కూడా రికార్డు కాలేదు. ముందైతే దాన్ని గ్రంథస్థం చేసే పని ఒకటి మనం సీరియస్గా తీసుకోవాలి. ఈ అవసరం ఏంటంటే, కొంతమంది ఇది ఒక్కరిద్దరి చరిత్రగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఇది ఆంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం సాగిన ఉద్యమం. ఈ మాట వాస్తవానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కూడా చాలా స్పష్టంగా నివేదించింది. ఈ నివేదించిన ఈ అంశాన్ని ఇవాళ మరుగున పడేసి ఇది ఒకరిద్దరి ఆకాంక్షగా, ఒకరిద్దరి చరిత్రగా, ఒకరిద్దరి పోరాటంగా చూపించే ప్రయత్నం జరుగుతున్నది. తప్పు, ఇది అబద్ధం. ఇది అందరం కొట్లాడితే, అందరూ బలిదానాలకు పాల్పడితే వచ్చింది. కాబట్టి ఇది సమిష్టి కృషి వల్ల వచ్చింది. ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో మొత్తం సమస్త జనాలు, సకల వర్గ జనులు దీంట్లో పాల్గొనటం వల్ల వచ్చింది. ముందు మనం ఆ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాలి. రేపు మళ్ళా వరంగల్లో మీటింగ్ పెడితే మళ్ళీ కూడా ఒక్క వ్యక్తిని కేంద్రం చేసి చూపించే ప్రయత్నమే జరుగుతుంది. అట్లా కాదు. ఇది మా అందరి ప్రయత్నం, మా అందరి ఉమ్మడి పోరాటం ఫలితంగా ఈ రాష్ట్రం వచ్చింది అనేది గట్టిగా చెప్పాలి. మనం కొట్లాడింది కేవలం వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కాదు, ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం కోసం కొట్లాడినాం. వాళ్ళు పోయి వీళ్ళు వస్తే చాలని ఇవ్వడం అనుకోలేదు. అందరం అనుకున్నది ఏంటంటే వాళ్ళు పోవాలి, వచ్చేది ప్రజల ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి ఆశపడ్డం, కోరుకున్నాం. ఆ ప్రజల ప్రత్యామ్నాయాన్ని ఎత్తి చూపటానికి, దాన్ని బలోపేతం చేయటానికి ఈ ప్రయత్నాలు అనేవి చాలా చాలా కీలకమని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందుకని ఇవాళ జరిగేటువంటి సమావేశం ఇది మొదటిది. ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఇక మనము ద్రోణాచార్యుడు అర్జునుడిని పిట్ట గుడ్డు ఒకటే కొట్టమంటే అదొకటే కనబడుతుందని చెప్పినట్టుగా మనకు కూడా మన లక్ష్యాల పట్ల స్పష్టత లేకుండా అటు ఇటు ఊగిసలాడితే ప్రయోజనం ఉండదు. వీటికి మనం పరిమితమై సీరియస్గా దాని మీద దృష్టి పెట్టి మన కార్యాచరణను మనం కొనసాగించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.